హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం 8th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి ఆధునిక కాలంలో కళలు కళాకారులు అనే పాఠ్యాంశంలోని ముఖ్యమైన క్వశ్చన్స్ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఇక ఫస్ట్ క్వశ్చన్, సుగ్రీవ విజయం, బాలనాగమ్మ కథ, రంభరంపాల, చిత్రాంగద విలాసం మరియు కృష్ణార్జున యుద్ధం వంటి కథలను ప్రదర్శించే కళారూపం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, యక్షగానం. సాంప్రదాయంగా యక్షగానులు ఎక్కువగా చిందు కులానికి చెందినవారు ఈ కళారూపాన్ని ప్రదర్శించేవారు. ఆప్షన్ డి అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయ కూలీలు రోజువారీ శ్రమ నుంచి ఈ క్రింది కళారూపం రూపుదిద్దుకుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, చుట్టుకాముడు. చుట్టుకాముడు పనిలో భారాన్ని తగ్గించడానికి, శ్రమ నుంచి ఉపశమనం పొందడానికి పాటలు పాడుకునే కళారూపాన్నే చుట్టుకాముడు అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో దేవాలయాలలో దేవదాసులు చేయు నృత్యం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, సదీర్ నృత్యం. దేవాలయాల్లో దేవదాసీలు చేసే నృత్యం సదీర్ నృత్యం. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రసిద్ధ తెలుగు జానపద కళారూపానికి ఉదాహరణ. దీనికి సంబంధించి సరైన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, యక్షగానం, జక్కుల భాగవతం, వీధి భాగవతం తెలుగు జానపద కళారూపానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 13వ శతాబ్దం నుంచి చిందు భాగవతం ప్రాచుర్యంలోకి వచ్చినట్లు తెలియజేసే గ్రంథం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఏ మరియు బి, పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం. ఈ రెండింటిని పాల్కురికి సోమనాథుడు రచించడం జరిగింది. ఈ గ్రంథాలు 13వ శతాబ్దంలో భాగవతం ప్రాచుర్యంలోకి, చిందు భాగవతం ప్రాచుర్యంలోకి వచ్చినట్లుగా ఈ గ్రంథాలు తెలియజేయడం జరిగింది. ఆప్షన్ సి, పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం అనేటివి దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, గుసాడి నృత్యాన్ని ఎవరు ప్రదర్శిస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, గోండ్లు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గోండ్లు దీపావళి సందర్భంగా ఈ గుసాడి నృత్యాన్ని చేయడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, యక్షగానంలో ఉండే ప్రధాన అంశం లేదా ప్రధాన అంశాలు ఏవి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పైవన్నీ. యక్షగానంలో సంభాషణలు, అలాగే పాటలు, పద్యాలు ఈ మూడు కూడా భాగంగా ఉండడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో మహిళలు చేసే బృందనాట్యం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కురువంజి. కురువంజి అనేది మహిళలు చేసే బృందనాట్యం. సదీర్ అనేది ఒక్కరే మహిళ చేస్తారు, ఇది బృందనాట్యం కాదు. కురువంజి అనేది మాత్రమే దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, చుట్టుకాముడు అనే కళారూపం మన రాష్ట్రంలోని వీరికి చెందింది. చుట్టుకాముడు అనేది వ్యవసాయ కూలీలకు సంబంధించిన కళారూపం. వ్యవసాయంలో శ్రమ నుంచి ఉపశమనం కోసం పాటలు పాడుకునే కళనే వ్యవసాయ కూలీలు చుట్టుకాముడుగా పిలుస్తారు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం వంటి గ్రంథాల ద్వారా చిందు భాగవతం ఏ శతాబ్దం నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 13వ శతాబ్దం. పండితారాధ్య చరిత్ర, బసవ పురాణాన్ని పాల్కురికి సోమనాథుడు రచించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, తమిళనాడులో 20వ శతాబ్దం నాటికి సదీర్ నాట్యం అంతమగుటకు కారణం ఏంటి? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి, దేవదాసి వ్యవస్థపై ప్రభుత్వం నిషేధం విధించడం. బొంబాయి, మద్రాసు రాష్ట్రంలో 1934 నుంచి 1947 సంవత్సరం మధ్యకాలంలో దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు రావడంతో ప్రభుత్వం దేవదాసి వ్యవస్థపై నిషేధం విధించడంతో సదీర్ నాట్యం అనేది అంతం కావడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భరతనాట్యం దేని నుంచి ఉద్భవించింది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి,
సదీర్ నాట్యం నుంచి భరతనాట్యం అనేది ఉద్భవించడం జరిగింది. సదీర్ నాట్యాన్ని దేవదాసీలు ప్రదర్శించేవారు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పాటలు, నాట్యం, నాటకాలు వంటివి ప్రదర్శించే వాళ్ళని ఈ క్రింది విధంగా పిలుస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ప్రదర్శన కళాకారులు. పాటలు, నాట్యం, నాటకాలు ప్రదర్శించే కళాకారులని ప్రదర్శన కళాకారులు అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, దేవాలయాలలో సేవకులను అంకితం చేసిన దాసీలను ఇలా పిలుస్తారు. ఆప్షన్ సి, దేవదాసీలు. దేవాలయాలలో సేవకులకు అంకితం చేసిన దాసీలను దేవదాసీలు అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గుసాడి నృత్యంను ఏ పండగ సందర్భంగా ప్రదర్శిస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దీపావళి. ఆదిలాబాద్లోని గోండ్లు గుసాడి నృత్యాన్ని దీపావళి సందర్భంగా ఈ దీపావళి పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. గుసాడి నృత్యాన్ని దీపావళి సందర్భంగా ప్రదర్శించడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మహిళలు చేసే బృందనాట్యం ఏది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, కురువంజి. దీన్ని మహిళలు బృందంగా ప్రదర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పేరిణి నృత్యం ఏ దేవుడిని ఆరాధ్య దైవంగా భావించి ప్రదర్శిస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, శివుడు. శివుణ్ణి ఆరాధ్య దైవంగా భావించి నటరాజ విగ్రహం ముందు కానీ శివాలయంలో కానీ ఈ కళారూపాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కూచిపూడి ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్య నాటకం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి అనే గ్రామానికి చెందిందే ఈ కూచిపూడి నాట్యం. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కురవంజి అనేది ఆప్షన్ ఏ మగవారు చేసే బృందనాట్యం. ఆప్షన్ బి, పిల్లలు చేసే బృందనాట్యం. ఆప్షన్ సి, పెళ్ళైన మహిళలు పిల్లల కోసం చేసే బృందనాట్యం. ఆప్షన్ డి, ప్రేమికుడు ప్రేమను పొందే అంశంలో అమ్మాయిలు సాహిత్యం లేదా కవితా రూపంలో ప్రదర్శించే బృందనాట్యం. కురవంజి అనగా ప్రేమికుడు ప్రేమను పొందే అంశంలో అమ్మాయిలు సాహిత్యం లేదా కవితా రూపంలో ప్రదర్శించే బృందనాట్యాన్నే కురవంజి అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 12-13 శతాబ్దంలో వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కళారూపం ఏది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ, బుర్ర కథ. దీనిని జంగాల కులానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. 12-13 శతాబ్దంలో వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కళారూపం బుర్ర కథ. దీనిలో ఒకే కుటుంబానికి చెందిన 2 లేదా 3 ఈ కళను ప్రదర్శిస్తుంటారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, జతపరచుము. ఇక్కడ రచయితలు వారు రచించిన బుర్ర కథలను ఇవ్వడం జరిగింది. ఆదూరి అయోధ్యారామ, నైజాం విప్లవం, ఎస్కే చౌదరి, కాజిం రజ్వీ, సుంకర సత్యనారాయణ, కష్టజీవి, తిరుణగిరి ఆంజనేయ, తెలంగాణ వీరయోధులు అనే బుర్రకథలను రచించడం జరిగింది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా బుర్రకథను ఏ కులానికి చెందిన వారు ప్రదర్శిస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, జంగాలు. వీరినే పిచ్చుకుండ్ల అని కూడా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్, సోషల్ కంటెంట్కు సంబంధించి ఆధునిక కాలంలో కళలు, కళాకారులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ని అందించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.